ఓకే సార్. ఫోటో సార్. అర్థం చేసుకుని సద్విమర్శ చేయండి. అంతేగాని గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు వచ్చింది, ఏదో మాట్లాడతారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఏదైనా అదే. ఇప్పుడు భోగాపురం ఎందుకు వేస్ట్, ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్ర బస్సు లేని చోట ఎయిర్ బస్ అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవాళ నేనే దించాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. వీళ్ళు మాట్లాడుతున్నవి ఏవైనా ఉంటున్నాయంటే ఇవి కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చింది. రాష్ట్రంలో ఇవాళ దార్శనిక నాయకత్వం, ఒక విశ్వాసం రగిల్చగలిగిన నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి తప్పిస్తే ఊరికే ఈ రకంగా మాట్లాడడం, ఒక ఏదో తెలిసిన కొంతమంది మీడియాతో మాట్లాడడం వెళ్ళిపోవడం, ప్రశ్నలు తీసుకోకపోవడం. మీరు ఇట్లాంటి వాటి మీద డిబేట్ చేయగలిగితే, మీలో ఎవరైనా దమ్మున్న నాయకుడు ఉంటే
నిజంగానే మీరు చెప్తున్న దాంట్లో నిజం వాస్తవం ఉందని సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే రండి, డిబేట్కి వస్తే తెలిసిపోతాయి ఎప్పుడు వచ్చాయి, అనుమతులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడో 2017లో మొదలుపెట్టిన భోగాపురం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాన్ని మేము తెచ్చామంటే అప్పుడు ఎవరు అధికారంలో లేని కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కదా. ఇటువంటి డొంక తిడుగు మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం. ప్రజలు విఘ్నులు. గతంలో వీళ్ళ మోసాలను చూశారు, వీళ్ళ దౌర్జన్యాలు చూశారు, వీళ్ళ కబ్జాలను చూశారు, వీళ్ళ అక్రమాలను చూశారు. కాబట్టి వీళ్ళని శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ గుంత మీరే దవ్వుకుంటున్నారన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అర్థం కాలేజ్ కట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు గుర్తించారు, పంపించారు. అర్థం చేసుకోవాలి. పైగా యోగాంధ్ర అనేది అది కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగిన కార్యక్రమం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు మన యోగా దినోత్సవాన్ని జూన్ 21 చేసుకుంటున్నాయి. అంటే మనం రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి కాకుండా ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ అప్రోచ్ వైపు అనేది మన మునులు, మన ఋషులు, మన పెద్దలు, పూర్వీకులు వాళ్ళ ఎంతో అనుభవంతో వాళ్ళ మేధో సంపత్తిని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద అనేది యోగా. ఇవాళ ప్రపంచ దేశాలంతా మన దేశాన్ని చూసి యోగా నేర్చుకొని యోగా చేస్తా అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎందుకంటే ఆయన దుగ్ధ ఏంటంటే ఆ ఋషికొండ మీద నేను అంత పెట్టి నా కుటుంబ సభ్యులు అడిగారు కాబట్టి ప్రజాధనంతో నేను పాపం చాలా సౌకర్యవంతంగా చాలా ఇదిగా నిర్మించుకున్నాను, దాంట్లో ఉండే అవకాశం నాకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రజల మీద ఈ రకంగా అంటే యోగా మెడిటేషన్ ద్వారా ప్రజలు మానసికంగా లేదా శారీరకంగా దృఢంగా ఉండడం, అనారోగ్యం బారిన పడకుండా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ప్రజల మీద ఆయన కోపం పెంచుకున్నాడు. గతంలో కొన్ని వర్గాల మీద కోపం పెట్టినవాడు. ఇప్పుడు మొత్తం ప్రజలు ఇంతమంది వ్యతిరేకించి 11 సీట్లకు పరిమితం చేసేసరికి ప్రజల మీద ఒక కోపం పెంచుకున్నాడు. ప్రజలు నాకు అన్యాయం చేశారు, నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు కాబట్టి ప్రజల మీద ఎలాగైనా కక్ష సాధించాలని, ఎందుకంటే ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ రకమైన ఆలోచనలు ఉంటాయి తప్పిస్తే ఒక మంచి చేద్దామనే ఆలోచన నాయకుడికి లేదు. ఆ నాయకుడితో పాటు ఆ పార్టీలో ఉంటున్న ఎవరికి కూడా లేదనే విషయాన్ని ప్రజలు వైఎస్ఆర్సీపీలో దానికి కారణంగానే ప్రజలు 5 సంవత్సరాల పాలనలో గమనించారు కాబట్టి వాళ్ళకి అటువంటి దారుణమైన ఓటమిని అంతగట్టారు, అది గుణపాఠం నేర్పారు. అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీద ఇవాళ సద్విమర్శ చేసినంత పర్లేదు, కానీ ఎక్కువ విమర్శలు చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తోంది. ఎందుకు ప్రజలు మమ్మల్ని ఈ రకంగా తిరస్కరించారు, 5 సంవత్సరాల్లో మేము ఏం చెప్పాము, ఏం చేయలేకపోతామన్న విషయాన్ని ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళు మాట్లాడితే బాగుండు. కానీ వాళ్ళు ఏనాడు అభివృద్ధి అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు, సంక్షేమం అనేది వాళ్ళ డిక్షనరీ లేదు, అబద్ధాలు అసత్యాలు ఆలంబనగానే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత అధికారంలో కూడా అదేవిధంగా పాలన కొనసాగించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత ప్రజలు ఎందుకు ఇంత చాలా దీంతో విఘ్నతతో మాకు తీర్పు ఇచ్చారన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఉదాహరణకే చెప్తే ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు అనంతపురంకి ఏం తెచ్చారు, ఏం చేశారు అనేది మనం గతంలో చూసాం. ఇవాళ ఏ రకంగా ఈ సోలార్ హబ్గా తయారవుతోంది. కేంద్ర ప్రభుత్వం 4 సోలార్ హబ్బులు ఇస్తే 4 రాయలసీమ ప్రాంతానికి ఇస్తే మన ప్రాంతానికి పెద్దపీట వేసిన విషయం కూడా మనకు తెలుసు. ఇందుకు సేవాలాల్ గుడి ఎదుర్కొంటున్నాం. మనం గుత్తిలో సేవాగఢ్ దగ్గర 25 లక్షలు గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షలు నిర్వహణ కోసం ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు దాన్ని తీసేసి ఎన్నికల ముందు ఊరికి జీవో ఇచ్చి ఒక పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఇటువంటి మోసకారి ప్రయత్నాలు నేను చూస్తున్నాను కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వహణ కోసం 25 లక్షలు 50 లక్షలు ఇప్పించే ప్రయత్నం చేశాం. కాబట్టి చిత్తశుద్ధి దేంట్లో చిన్న విషయాన్ని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎయిమ్స్ అనేది ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి వస్తుంది. ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఎవరిని మోసపెట్టాలని చూస్తున్నారు. మీరు పూర్తిగా ఆరోగ్య వ్యవస్థ నిర్వహణ చేశారు. గ్రామాల్లో 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టాలి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిలు కట్టాలి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అది కట్టలేకపోయారు. పిఎస్సీలను ప్రశ్న పట్టించారు, సిఎస్సీలను ప్రశ్న పట్టించారు. ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ గురించి అసలు చెప్పనవసరం లేదు. ఆరోగ్య వ్యవస్థ మీద మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఎక్కడా లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలా. రెండో విషయం, ఇవాళ పెట్టుబడులు మన రాయలసీమ ప్రాంతానికి వస్తున్నాయి, చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మీద మేము ప్రగాఢంగా విశ్వసించాం కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. దాని కారణంగానే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఏదైనా ఐఐటి మేము తీసుకొచ్చిందే, ఐఐఎస్సిఆర్ మేము తీసుకొచ్చిందే, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం ప్రాంతానికి మేము తీసుకొచ్చిందే, ఐఐటిడిఎం కర్నూలు ప్రాంతానికి తీసుకొచ్చింది మేము తీసుకొచ్చిందే, IIIT మేము తీసుకొచ్చిందే, ఐఐటిడిఎం మేము తీసుకొచ్చిందే, తిరుపతిలో కల్నరీ ఇన్స్టిట్యూట్ మేము తీసుకొచ్చిందే. కాబట్టి వీళ్ళు ఒక్కటైనా 5 సంవత్సరాల్లో ఒకటి చెప్పుకోవడానికైనా ఒకటి ఉంటే కూడా వీళ్ళు ఏమన్నా రమ్మనండి, దీని మీద ఏదన్నా ఎక్కడన్నా డిబేట్కి రమ్మనండి. లేదు, వెనకాల కూర్చొని మాట్లాడడం అసత్య ప్రచారం. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మీరు మాట్లాడారు. రాయలసీమ ఏదైనా సరే లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ గురించి కానీ సాగునీటి పారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకి ఎక్కడ లేదు.
ఒక్క ప్రాజెక్టు తీసుకెళ్ళి కేవలం ఎక్కడైతే డబ్బుల అవకాశం ఉంటుందో మట్టి పనులు చేసి 900 కోట్లు కొట్టేశారు తప్పిస్తే అనేక మన దగ్గర కూడా జిల్లేడు బండ విషయంలో కూడా అదేవిధంగా చేశారు. రైతుల మనోభావాల్ని ఆ పరిగణలోకి తీసుకోలేదు. ఆ గ్రామ సభ నిర్వహించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేదు. రైతుల్ని పట్టించుకోకుండా నిర్బంధించి ఇళ్లకు పరిమితం చేసి ఆ గ్రామస్తుల మీద పోలీసుల ద్వారా దౌర్జన్యాలు చేసి ఆనాడు డబ్బులు కట్టిపెట్టేసి కాంట్రాక్టులకు డబ్బులు కట్టే ప్రయత్నం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో అదే విధంగా చేశారు. దానికి అనుమతులు లేని విషయం మీరు తెచ్చింది మీరే కాదని లేదు, ఆనాడు తెచ్చింది ముచ్చిమర్రి నుంచి కాకుండా ఇక్కడ మొదలు పెట్టారు. కానీ దాని తర్వాత అది ముందుకు సాగింది. అనుమతులు వచ్చాయా? రాకుండా ఆపేసినది. అయితే పైగా ఊరికే కావాల్సిన మీ డబ్బులు మాత్రం 1000 కోట్లను కొట్టేసుకొని వెళ్ళిపోయారు. ఇది తప్ప వైఎస్ఆర్సీపీ చేసింది ఏముంది? ఒక ప్రాజెక్ట్ చెప్పానండి. పాదయాత్ర సందర్భంలో భైరవాన్ తిప్పలో ఈ అనంతపురం జిల్లా గురించే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 1 నెల రోజుల్లో నేను మొదలు పెడతానన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ భైరవాన్ తిప్ప? వెళ్ళి హెలికాప్టర్ ఖర్చులు అనవసరం కాకపోతే వేదవతి బ్యారేజ్ గురించి మాట్లాడాను. తర్వాత అంతే సుంకేసుల గురించి పట్టించుకోలేదు. అంతెందుకు సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి పార్టీ నాయకులకు కానీ మాట్లాడే నైతిక హక్కు లేదని నేను ఎందుకు అంటున్నానంటే, గండికోట 25 టీఎంసీలు పెంచితే దాని తర్వాత మీరు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ నిర్మించలేదు. మీరు డ్యామ్ వచ్చాయి, 25 టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయి, పూర్తిగా నీళ్లు ఉంటున్నాయి. పోనీ ముంపు ప్రాంతాలకు ఏమన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 6.5 లక్ష పరిహారం చెల్లిస్తామంటే లేదు, నేను అధికారంలోకి వస్తే 10 లక్షలు పరిహారం చెల్లిస్తా అన్నారు. 40 సంవత్సరాలు మీరే అక్కడ అధికారంలో ఉంటున్నారు, మీరే ఎంపీలుగా ఉంటున్నారు, మీరే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. మీ ప్రాంతంలో ఉంటున్న రైతులు నిర్బంధంగా వాళ్ళని బయటకు తరిమేసి ఊర్లు ఖాళీ చేయించారు తప్పిస్తే పరిహారం చెల్లించే పని చేయలే. అంతెందుకు ఇసుక ధర మీరు ప్రతి దాంట్లో ఈ పంచభూతాలను దోచుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ట్కి ఇసుకను కూడా దోచుకునే ప్రయత్నం చేశారు. మనకు చూసాం. అన్నమయ్య ప్రాజెక్టు అదే జరిగింది. ఆ ఇసుకను తోలుకునే ప్రయత్నంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల నీళ్లు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోవడం వల్ల 40 మంది ప్రాణాలు పోయాయి, అమాయక ప్రాణాలు పోయినాయి. ఒక్కనాడు కూడా అక్కడికి వెళ్ళి చూడాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి లేకపోవడం వల్ల నిరాశలో లేకపోయి ప్రాణాలు కోల్పోయి ఇల్లు కొట్టుకుపోయి ఊరు కొట్టుకుపోయి ఆ గ్రామం మీద అవుతుంటే ఇవాళ దాకా పట్టించుకోలేదు. వీళ్ళకి ఇవాళ ఇరిగేషన్ గురించి రైతాంగం గురించి రైతాంగ సమస్యల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కోసం 50% సబ్సిడీ ఇస్తుంటే అనంతపురం జిల్లాలోనే మాట్లాడదాం. ఒక్క రైతు కన్నా గతంలో అందిందా? లేదా సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద ఈ ట్రాక్టర్లకు కానీ యంత్ర పరికరాలకు కానీ టార్పాలిన్లకు కానీ 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, 40% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే పూర్తిగా ఎత్తేసి ఆ విధంగా కూడా రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఏ రకంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని, రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఎంతో ఇచ్చేలాగా ఉండాలని, చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలని, స్థూలంగా అందరి స్థితిగతులు మారాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దానికి తగిన శక్తిని ప్రసాదించాలని ఇప్పుడే సేవలాల్ గారి మారేమ్మ తల్లి గుడిని దర్శించుకోవడం జరిగింది. వారి కోరుతున్న ఈ దేశ ప్రధాని అన్ని రంగాల్లో భారతదేశాన్ని ప్రతిష్ఠిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా శక్తిని ఇవ్వాలని, గత 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా కూడా ఒక ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో సాగుతూ ఉంది. ఒకవైపు సంక్షేమం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అని తల్లికొండలు కావచ్చు, రైతాంగానికి అన్నదాత సుఖీభవతి కావచ్చు, లేదా దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు కావచ్చు, లేదా స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత కోసం, అదేవిధంగా ఈ సామాజిక పెన్షన్లు కూడా ప్రతి నెల 1వ తేదీ ఇంటి ముందర తలుపు తట్టి మరి అందించడం కావచ్చు. ఈ రకంగా సంక్షేమం తీసుకెళ్తున్నారు. రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. నిన్ననే మనం చూసాం, మన జిల్లాలోని సత్యసాయి జిల్లాలోనే ఒకే రోజులో 28 కిలోమీటర్ల రోడ్డు రహదారి నిర్మాణం, ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి 4 గిన్నిస్ బుక్ రికార్డులను, గతంలో స్థల సేకరణ కూడా జరిగేది కాదు. ఇవాళ ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చేసి ఇవాళ త్వరితగతిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ డెలివరీ పేరుతో ఇవాళ అద్భుతమైన పాలన కొనసాగుతోంది. దాని కారణంగానే ఇవాళ పెట్టుబడిదారులు కూడా విశ్వాసం రాష్ట్రం పట్ల పెరిగింది. దానికి సంపూర్ణ సహకారం నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. దాని కారణంగానే మనం చూసాం, వాళ్ళ 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరిగింది. తద్వారా దాదాపు 8 లక్షల ఉద్యోగాలు కూడా కల్పన కూడా కేవలం 19 నెలల్లోనే. ప్రైవేటు రంగంలో ఒకవైపు ఉంటే, ఒకవైపు డిఎస్సి ద్వారా కానీ, లేదా కొంచెం వెనక్కి తమ్ముడు ఎన్నికి రానమ్మా దీపం మీద అవుతుంది. ఓకే సార్, ఓకే సార్.